మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గం మొలకల్చెరువు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అయితే ఉన్నాం. అంటే ఇక్కడ దాదాపుగా సుమన్ టీవీలో వచ్చినటువంటి కథనానికి అనుగుణంగా అంటే ఒకసారి ఇంటర్వ్యూ అయితే మనం చేసాం హెడ్ మాస్టర్ గారిని. ఇక్కడే చదివి ఇక్కడే హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి గారిని మనం ఇక్కడైతే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఆధారంగా ఆయన కోరినటువంటి కోరిక ప్రకారం దాదాపు అంటే ఒక 50 బ్యాచ్లు ఇక్కడ ఒక్కసారిగా అందరూ ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. ఇక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఇక్కడ మనతో పాటు టిఎస్ గణేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అంటే వారు ఇక్కడే చదివారా, ఇక్కడ చదివి వారు ఎలాంటి ఉద్యోగం చేశారు, అంటే ఎలాంటి పదోన్నతులు సాధించారనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, అంటే మీరు ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు సార్ ఈ యొక్క పెద్ద ప్రోగ్రామ్ కి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇలాంటి మొలకల్చెరువు స్కూల్లో చదివి నేను దేశానికి సేవ చేసిన దానికి కారణమే ఈ స్కూల్లో ఇచ్చిన శిక్ష, అధ్యాపకులు అందరి వల్ల ఈ స్థానాన్ని నేను పొందగలిగినాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేటోళ్ళు పైకి రాలేరు అంటారు. ఈ స్కూల్లోనే చదివి ఎంతెంతో పెద్ద పదవులకు మేము పోయినాం. నాకు ఇప్పుడు ఎంత ప్రౌడ్గా ఉందంటే నేను ఇండియాలో మొత్తం 5 వార్లు అటెండ్ చేసిన, 82లో సెలక్షన్ అయినా, 2012లో రిటైర్డ్, 30 సంవత్సరాలు యాజ్ ఏ సోల్జర్గా చేరి యాజ్ ఏ కెప్టెన్గా రిటైర్డ్ అయినాను అనమాట. నేను ఎన్ని బార్డర్లో సేవలు చేసినా, ఎక్కడ చేసినా ఒక్కరోజైనా మొలకల్చెరువులో డ్రెస్ వేసుకొని నేను చూపించగలనా? నా స్కూల్లో చదివిన స్టూడెంట్ కంటే ఈ ఒక్క ఛాన్స్ నాకు ఎంత గోల్డెన్ ఛాన్స్ అనుకుంటా. నాకు దేశంలో ఎక్కడ సేవ చేసినా ఈ డ్రెస్సుకు ఈ రోజు నేను ఎంత మతిస్తానంటే మొత్తం నా త్యాగానికి ఫలం దొరికిపోయింది అనమాట. భారతదేశానికి త్యాగం చేసినప్పుడు ఇప్పుడు నేను పాకిస్తాన్కి యుద్ధం రమ్మంటే మళ్ళీ నేను 30 ఏళ్ళు సర్వీస్ చేస్తా. ఇంకొకటి అందరికీ ఏమరా అంటే ఇలా ఫంక్షన్లలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఇంకా 10 సంవత్సరాలు లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు కాదు, ఇప్పుడు నాకు 40 ఏళ్ళ వయసు అయిపోయింది. అంటే మీ ఫ్రెండ్స్ అందరినీ చూడడం వల్ల మీకు చాలా ఆనందంగా ఉందంట? చాలా ఆనందం సార్. ఎందుకంటే ఇప్పుడు అంతా అబౌవ్ 60 దండిక గ్రూప్లో ఇప్పుడు వాళ్ళని అడిగి చూడండి, ఈరోజు షుగర్ 500 తగ్గింటుంది వాళ్ళకు 50%. ఇలా ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు పెట్టుకొని వాళ్ళ వృద్ధాపాన్ని యవ్వనంగా మార్చుకునే దానికి ఇలా ఫంక్షన్లు ఎన్నో పనికి వస్తాయి. చాలా గ్రేట్. ఇంకోటి రెండవది ఏమనంటే తిరుపతిలో డబ్బులు పెట్టినా దర్శనం దొరికిపోతుంది. మాకు చదువు చెప్పించిన టీచరు 86 ఏళ్ళు, మేము 60 ఏళ్ళు, మాకు అది దొరికిందంటే ఇది బ్రహ్మ స్వరూపము, విష్ణు స్వరూపము, శివ స్వరూపము ఆ విద్యాపకులు. నేను 1వ తరగతి నుంచి 10th వరకు చదివిన క్లాస్ టీచర్ సత్తార్ బేగ్ గారిని ఈరోజు దర్శనం చేసుకున్నా. నా భారత మాతకునే సెల్యూట్ కొట్టినా లేదో అధ్యాపకులు నా సెల్యూట్. సార్ చాలా థ్యాంక్స్ సార్. అంటే ఈ యొక్క ఆనందకరమైనటువంటి వాతావరణంలో గడపడం వల్ల మీకు చాలా ఆనందంగా ఉంటున్నారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. సో ఈ యొక్క స్వర్ణోత్సవాల్లో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి 1600 మందికి గాను ఇక్కడ నాన్ వెజ్ వంటకాలు అయితే ఇక్కడ సర్వ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ అంటే ఇక్కడ మనకు వాలంటీర్స్గా కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు, వారందరినీ అడిగి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఏం చేసేది సార్ ఇక్కడ ఈరోజు జరుగుతున్న ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇన్ని జీవితంలో ఒక్కసారి జరిగినటువంటి ఈ పండుగకి అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నాన్ వెజ్ మెనూ ఎలా ఉందంటే రుమాలి రోటీ, చికెన్ గ్రేవీ, స్వీట్ 2 ఐటమ్స్, చికెన్ కడ్డీ, చికెన్ పకోడా, మటన్ బిర్యానీ, ఫ్రూట్ స్టాల్, ఇంకా కూల్ డ్రింక్స్. దాదాపు మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఐటమ్సే పెట్టారు. నిజంగానే ఆర్గనైజ్ వాళ్ళు చాలా కష్టపడి దీన్ని దిగ్విజయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటితో పాటు మేము కూడా పాలు పంచుకుంటున్నాం వీటిలో. నమస్తే అండి. ఈరోజు మన మొలకల్చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సంబరాలు అంబరాన్ని తలపించే విధంగా, ఆకాశాన్ని అంటే విధంగా చాలా ఆనందదాయకంగా జరుగుతున్నాయమ్మా. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని మరపురాని రోజులు అంటారు, మరచిపోలేని రోజులు అంటారు, మరపురాని అంటారు. మరువరాని, మరువలేని, మరచిపోలేని ఒక అనుభూతి కలిగించేటువంటి రోజు, పవిత్రమైన రోజు.
ఎంతోమంది పూర్వ విద్యార్థుల్ని కలిపినటువంటి పవిత్రమైన రోజు ఈ రోజు అనమాట. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఇట్లాంటి ఆనందం రాదు. ఎంత కోట్ల డబ్బున్నా ఉండొచ్చేమో కానీ ఒక ఆత్మీయ స్నేహితుని కనుక కలుసుకుంటే ఆ కలవడం వల్ల వచ్చే ఆనందాన్ని మనం వెలకట్టలేం. మొత్తానికైతే నిర్వాహకులకు మనం చేతులెత్తి నమస్కరించాలి. ఈరోజు ఎంతో గొప్ప ఒక సుదినంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వీటిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా పాఠశాలల్లో కూడా ఇట్లాంటి గొప్ప గొప్ప సంబరాలు జరుపుకోవడం వల్ల ఎంతో మానసిక ఒత్తిడి తగ్గడం, అలాగే జీవన ప్రమాణ నైపుణ్యాలు పెరగడం, 10 మందితో కలిసి పంచుకోవడం వల్ల ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఆ ఆనందంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మన యొక్క ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా బలోపేతం అవుతాయి. నేను అందులో ఇక్కడ పాల్గొనడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు సునీత కుమారి. నేను 94-95 బ్యాచ్. జెడ్పీ హై స్కూల్లో నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. మాకు మ్యాథ్స్ టీచర్ వరదాచారి సార్ అంటే బాగా ఇష్టము. తెలుగు సార్ లక్ష్మణ్ రెడ్డి గారు బాగా టీచ్ చేసేవాళ్ళు. హిందీ సారు, సైన్స్ టీచర్ కాదరవల్లి గారు అంటే మాకు బాగా అభిమానము. మేము ఇక్కడంతా ఈ స్వర్ణోత్సవాల్లో కలిసి ఇలా సంతోషంగా గడుపుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. చిత్తూరు జిల్లా మొలకొచ్చేరు మండలం జెడ్పీ హై స్కూల్లో 94-95 బ్యాచ్. మేము మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్, లేడీస్ అండ్ జెంట్స్ అంతా కలిసిన దానికి చాలా హ్యాపీగా ఉంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కలిసిన సందర్భంగా చాలా హ్యాపీగా ఉన్నాము. మా గురువు గారు వరదాచారి గారు, పీఈటీ మేడం లక్ష్మీ మేడం గారు, మొత్తానికి వరదాచారి ఎవరు ఉన్నారు మా చదువు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ప్రోగ్రామ్ కానీ దానికన్నా ఇంత మంచి పండగ వాతావరణంలో మేమందరం కలిసిన దానికి 1994-95 బ్యాచ్ మాది. మేమైతే 15 మంది 20 మంది అనుకున్నా, సుమారుగా 30-40 మంది ఎక్కడెక్కడో కర్ణాటక నుంచి ఎక్కడ బేబీ దేవురు, చింతామణి, హుబ్లీ చింతామణి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంతమంది కలుస్తారని అనుకోలేదు. బాగా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ఇట్లాంటి ప్రోగ్రాంలు మళ్ళీ మేము మా గ్రూప్ తరఫున కండక్ట్ చేద్దాం అనుకునేసి మళ్ళీ ఒకసారి మేమంతా పర్సనల్గా అందరం ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా గ్రూప్ మెంబర్స్ కానీ అందరం కలిసి సంతోషంగా గడుపుతాము. మేము 91-92 జడ్పీ హై స్కూల్లో 10th బ్యాచ్ చదువుకున్నాము. మాతో పాటు చాలా 120 మంది దాకా బ్యాచ్ ఉన్నారు. అప్పట్లో చుట్టుపక్కల పల్లెల నుంచి, చాలా దూరాల నుంచి అందరూ చదువుకోవడానికి నడుచుకుని సైకిల్లో అంతా వచ్చేవాళ్ళు. ఈరోజు అందరము 50 సంవత్సరాల వార్షికోత్సవానికి అటెండ్ అయ్యి మా సీనియర్స్ని, జూనియర్స్ని, తర్వాత ఉపాధ్యాయుల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. 1974 నుంచి 75 నుంచి 2025 వరకు 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి 50 బ్యాచ్లు ఉన్నటువంటి పూర్వ స్టూడెంట్స్ అందరూ ఈరోజు కలిసి చాలా ఘనంగా ఈరోజు సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ సెలబ్రేషన్స్లో పూర్వ విద్యార్థులు అందరితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆహ్లాదంగా, సంతోషంగా వచ్చి పార్టిసిపేషన్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ పాఠశాలలో చదువు చెప్పినటువంటి గురువులు 50 సంవత్సరాలలో ఎవరెవరు ఇక్కడ పాఠశాలలో గురువులు బోధించారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా ఈరోజు సత్కారం చేయడము పూర్వ విద్యార్థులు అనేది చాలా గొప్ప విషయము. రిటైర్డ్ అయినటువంటి గురువులందరికీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. దాంతోపాటు మిలిటరీలో ఉండి మన పాకిస్తాన్కి, మన ఇండియాలో ఎంతో వాళ్ళు సేవ చేస్తున్నటువంటి మిలిటరీ వాళ్ళకు కూడా ఈరోజు రిటైర్ అయినటువంటి వాళ్ళకి సేవ చేస్తున్న వాళ్ళకి కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనము చదువుకున్నటువంటి పాఠశాలలో మనకు చాలా గుర్తులు ఉంటాయి, చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఈరోజు నెమరు వేసుకుంటున్నాం.